Namaste kiddos. Welcome to Lukeism part 26 or 27 ఐడియా లేదు. ఓకే లేండి. నేను వన్ పీస్ పెడతా అన్నాను కానీ పెట్టలేదు తెలుసు. కానీ ఎందుకంటే మధ్యలో ఫీవర్ వచ్చింది, దానివల్ల నేను వేరే పనిలో బిజీగా ఉన్నాను. అలా వన్ పీస్ మర్చిపోయాను. ఇంకా సండే వచ్చింది. వన్ పీస్ ఖచ్చితంగా మండే అప్లోడ్ చేసేదానికి ట్రై చేస్తాను గైస్, అది మాత్రం ఖచ్చితం. ఇంకా ఆలస్యం లేకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అందుకన్నా ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోకపోతే నా వీడియో వచ్చినట్టు కూడా మీకు నోటిఫికేషన్ రాదు. ఓకేనా? ఇంకా మనం ఎటువంటి లేట్ లేకుండా మన వీడియోలోకి ఎంట్రీ కొట్టేద్దామా గాయ్. మనకి వీడియోలో మన నాన్నగారు అంటారు కదా, నేను 2 సైడ్ నుంచి డిస్ట్రాయ్ చేస్తా అని చెప్పి. ఇంకా దాని తర్వాత నుంచి మనడైతే జయ స్కూల్ నుంచి వస్తాడు. డానియల్ నిజం చెప్పు, వాళ్ళు నేను ఏం చేశారు, వాళ్ళు నేను తీసుకుని పోయారు, వాళ్ళు నేను కిడ్నాప్ చేస్తాను అని చెప్పి పడుతుంటే ఇంకా చెప్పాలనుకుంటాను డానియల్ గారు, నేను చెప్పాలా నేను వర్కర్స్లో జాయిన్ అని చెప్పి. కానీ వాళ్ళు నేను నాశనం చేసేదానికి ఒకవేళ చెప్తే పోగదేమో అని చెప్తాను ఆలోచిస్తుంటాడు. అప్పుడు మన జయ పాప వచ్చి నేను టీషర్ట్లో వస్తాను అసలు. సరే ఫ్రెండ్స్, నేను మళ్ళీ వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటారు. అప్పుడు డానియల్ గారు అంటారు చెప్పాలా వద్దా అని చెప్పి. డానియల్ గారికి ఏదో ఏందనుకుంటారు. స్టాఫ్ రూమ్కి వెళ్తే డానియల్ ఈరోజు ఒక వ్యక్తిని చూసి దానికి రాబోతున్నా అని చెప్తుంటే అతను కాస్త విచిత్రాన్ని పెట్టి తను వస్తాను సార్, ఎవరు వస్తున్నారు సార్ అని చెప్తుంది. తను అంటే సార్ నిజం చెప్పండి, ఎవరు వస్తాను క్లారిటీ చెప్పండి అని చెప్పేసి అలా సీన్ కట్టుతుంది. మనకి హాస్టల్ అని చూపిస్తుంటాడు. ఇంకా చింకన్ డెస్టినీ చూపిస్తుంటారు ఇక్కడ. ఇంకా వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ ఉంటాడు. ఏంటంటే సంథింగ్ ఏంటంటే వాళ్ళు వర్కర్స్లోకి జాయిన్ అని చెప్పేసి. అలాగే మీరు ఒలివ్యాంగ్ పేరు పెట్టుకుని యూజ్ చేస్తాను, మీకు ఏం అర్థం కావట్లేదు అని చెప్తుంటే ఇంకా అలాగే ఒలివ్యాంగ్ చనిపోయినట్టు మేము సారీ చెప్తున్నాం అంటే మీ ఫాల్ట్ కదా అని చెప్పేసి అక్కడ. ఇంకా షాక్ అవుతున్నారు. ఇంకా అలాగే మేము వర్కర్స్లో జాయిన్ అయిపోయి ఇంకా మేము వర్కర్స్కి పని చేస్తున్నాం అని చెప్పేసి అక్కడ. మీరు వర్కర్స్కి జాయిన్ అయ్యారు నిజం చెప్పండి, మిమ్మల్ని నేను కొట్టాలని చెప్పి ఆలోచించట్లేదు, ఇందుకు మీరు జాయిన్ అని చెప్తే యూజిన్ మా వర్కర్స్ మేము పని చేసే పని మొత్తాన్ని చూశారు. ఎందుకంటే మా దగ్గర వీసా లేకుండా ఈ పని చేస్తున్నాం కాబట్టి ఇదంట. దానివల్ల మాకు మంచి రెస్పాన్సిబిలిటీ ఇదంటూ ఉందని చెప్పేసి యూజిన్ మా మీ వర్కర్స్లో జాయిన్ చేస్తున్నారు. ఇంకా అలాగే ఒలివ్యాంగ్ ఇలా చనిపోయాడు, దానికి దేనికి రీజన్ లేదు, తను ఎంత స్ట్రాంగ్గా మీకు తెలుసు కదా. నాకు తెలిసి తను పిలిచి వాళ్ళు చనిపోయాడు అనుకుంటే అసలు ఆ పిలిచి ఏంది, అసలు వర్కర్స్ అసలు ఏంది చాలా విచిత్రంగా అని చెప్పి మన వెంటనే అనుకుంటూ ఉంటారు. సరే అయితే మేము వర్కర్స్కి 2 సైడ్గా పనిచేయాలని చెప్పి ప్లాన్ వేస్తాం. ఎందుకంటే వర్కర్స్ని లోపల నుంచి డిస్ట్రాయ్ చేసేదానికి ప్లాన్ వేస్తాం. సేమ్ లైక్ డానియల్ లాగే వీళ్ళు కూడా వర్కర్స్ని డిస్ట్రాయ్ చేసేదానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంకా దాని ప్రకారం చూస్తే మనకు అర్థమైపోయింది. ఇంకా సీన్ కట్ అయిపోయి మనకి బిగ్ డీల్ స్ట్రీట్ చూపిస్తుంటారు. అక్కడ అందరూ రామిన్ తీసుకుని రెడీ అయ్యి తింటూ ఉంటారు. ఇంకా మన బిగ్ డీల్ అందరూ రెడీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు వర్కర్స్తో పని అయిపోయారు కాబట్టి, ఇప్పుడు వర్కర్స్తో కొలాబ్ అయిపోయారు కాబట్టి, ఇంకా అలాగే వర్కర్స్కి చాలా వరకు ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి వర్క్ చేయాలని చెప్పి. ఇంకా అలాగే పిట కూడా చెప్పాలని చెప్పి చెప్తుంటే ప్రయాణికి చెప్తూ ఉంటాడు, మన వర్కర్స్తో జాయిన్ అవుదాం, అనవసరం జాయిన్ అయ్యాం బాస్, నాకు నచ్చట్లేదు అంటా అని చెప్పి చెప్తూ ఉంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం, జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వం, కానీ మీరు నిజంగా నాకు నచ్చలేదు, మీరు వర్కర్స్లో జాయిన్ అవుదాం, ఎందుకంటే వర్కర్స్ అనేవాళ్ళు మన సీఎంని ఎంత టార్చర్ పెట్టాడో మీకు గుర్తులేదా, కానీ మీరు వర్కర్స్తో కొలాబ్ అవుతున్నాడు, నాకు అసలు ఎటువంటి బాగా నాకు నచ్చట్లేదు అని చెప్పి మన జాక్ గడికి చెప్తూ ఉంటాడు. అండ్ దానివల్ల ప్లీజ్ మీరు నిజంగా అసలు గుడ్ లీడర్ అయితే కాదా అని చెప్పి చెప్తూ ఉంటాడు మన బ్రేక్ అయితే. తను చెప్పి అవును నిజమే, నేను మంచి లీడర్ని కాదా అని చెప్పేసి మనోడుగా నవ్వుతూ చెప్తుంటాడు. మన చీనుమని కోసం అంటే కష్టపడుతుంది కదా. అప్పుడే మన జెర్రీ గడి ఇక్కడికి వచ్చేసి బాస్ నిజం చెప్పండి, అసలు ఇన్ని 3 ఏళ్ళకి బ్రేక్ ఇక్కడ ఉన్నాడు, మన దేశం ఏం జరుగుతుందని చెప్పి, కాబట్టి ప్లీజ్ నిజం చెప్పండి, మాకు అసలు మీరు ఒక్కరింటి తిన్నంత సఫర్ అవుదాం, మాకు చెప్పండి, మేము కూడా మీతో పాటు కలిసి ఉంటాం అని చెప్పేసి కదా. ఇంకా అసలు నీకంటే ఈ విషయం తెలుసా అని చెప్పి చెప్తుంటే అవును బాస్, మిమ్మల్ని 10 ఏళ్ళుగా నేను మీతో పని చేస్తాను కదా, ఖచ్చితంగా నాకు తెలుసు అని చెప్పేసి అలా. సరే అయితే అసలు సీనుహాన్ కోసం అసలు ఏం జరిగిందని చెప్పి తను మొత్తం స్టోరీ చెప్పేదానికి ప్లాన్ వేస్తూ ఉంటారు. సీనుహాన్ అయితే వర్కర్స్ని అమ్మలేదు, సీనుహాన్ వర్కర్స్కి అమ్ముకొని పోయాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు. స్టోరీ మొత్తం చెప్తుంటాడు, అది గంట సేపులో లేని. ఇంకా దాని అయితే మనకి కాలేజ్ చూపిస్తూ ఉంటారు మన స్కూల్లో చూపిస్తుంటే డానియల్ ఎక్కడో చూసానని చెప్పి మనవాడు చెప్తూ ఉంటాడు. అదే మన డానియల్ బాయ్ ఫ్రెండ్. మనం చూస్తుంటే ఎక్కడో చూస్తాను చెప్పి ఇంకా అందరూ ఇక్కడ కూర్చొని క్లాస్లో ఇంకా టీచర్ వచ్చేసి అందరూ బ్రేక్ టైం అయిపోయింది, వీళ్ళందరూ కూర్చొని అని చెప్తుంటే ఈరోజు మనం విజిట్ చేసేది ఇంకొక వెటర్ పోతున్నాడు, దానికోసం ఎవరు తన వైపు వెళ్ళబాకడని చెప్తుంటే అది ఎవడో కాదు మన బ్రో, మన ఇంజిన్, మన పేరు మర్చిపోయి సారీ. ఇంకా జియో హటిగడికి డానియల్కి సారీ చెప్పేదానికి వచ్చారని చెప్తుంటాడు. జియో వాళ్ళ గ్రాండ్ మదర్ అయితే చనిపోయిందని చెప్పేసి తనకు ఒకరోజు లీవ్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా ఆఫీస్కి చెప్తుంటాడు జియో ఇప్పుడు క్లాస్ లోపలికి వెళ్ళాడని చెప్పేసి. ఇంకా జియో గారు అయితే తను చెప్తూ ఉంటాడు నిజంలే సారీ అని చెప్పి తను మాట చెప్పేదానికి రెడీగా ఉంటాడు. మీరు తనగా షాక్ అవుతున్నాడు. జియో గారికి మరీ అంత పుష్ చేయబాక జియోని, ఎందుకంటే తను మన ఫ్రెండే కాబట్టి అని చెప్పి మన క్లాస్ టీచర్గా చెప్తుంటాడు. డానియల్ గారు దీన్ని ఒప్పుకున్నారని చెప్పి చెప్తుంటాడు, ఎందుకంటే డానియల్ బయటకు వెళ్ళాడు కదా దానికోసమే. ఇంకా దాని తర్వాత జియో అయితే డానియల్ వైపు నడుచుకుంటూ వస్తుంటాడు.
ఉంటాడు, డానియల్ నన్ను నిజంగా క్షమించు, అక్కడ నేను చేసిన తప్పే అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో జీహు గడికి అయితే మొత్తం గుర్తు వస్తూ ఉంటుంది, ఇంకా జేమ్స్ కానీ ఇంకా వద్దండి. దాంట్లో ఇంకా డానియల్ గారిని అయితే చెప్తూ ఉంటాడు, నేను సారీ, నేను నిజంగా చేయాలనుకోలేదు అని చెప్పేసి నిజం అరయ్యి అదా అని చెప్పి కొట్టాను ఉంటాడు. డానియల్ మరి ఆ కోపం తెచ్చుకో పక్కన మా వెళ్తున్నాం అని చెప్పేసి మన జీహు అని తీసుకెళ్ళిపోతున్నాడు. జీహు గారి విజిట్ అనేది ఒకరోజే కాబట్టి జీహు గారి ఒక రోజు నుంచి మళ్ళీ జైలుకి తిరిగి వెళ్ళిపోతున్నాడు. తను ఏం రిలీజ్ చేయలేదని చెప్పి చెప్తుంటే ఒక్కరోజైనా జీహు గారి ఇక్కడ ఉండేదని చెప్పి మన డానియల్ గారు షాక్ అవుతున్నాడు. సరే అయితే నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తాను అని చెప్పేసి జీహు గారు ఇంక వెళ్దాం పదా అని చెప్తుంటే వెళ్దాం పదా, జీహు నేను చూస్తుంటే నువ్వు చాలా అంటే చాలా బాగా మారిపోయావు, నువ్వు స్టార్టింగ్లో జీహు కానీ ఇప్పుడు చాలా విచిత్రంగా ఉన్నావు, నాకు బాగా నచ్చింది, ఇంకా నేను చూస్తుంటే వచ్చి నా కొడుకు గుర్తు వస్తున్నాను అని చెప్పి చెప్పేసాకలా అవును మిమ్మల్ని చూసి కూడా మన నాలాగే ఉన్నాడని చెప్పి చెప్పేసాకలా ఇద్దరు హ్యాపీగా ఉన్నారని చెప్పి చెప్తూ నేను వాష్రూమ్కి వెళ్ళాలనుకుంటున్నాను సార్ అనేసకలా సరే వెళ్ళేసారు అని చెప్తుంటారు. మన జీహు గారు ఇద్దరు వాష్రూమ్లో కూర్చొని నేను మొత్తం బాగుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. నేను చూసా ఎవరు వచ్చారు మనకి జైలు నుంచి, జీహు నా తెలిసినట్టుకు జైల్లో నేను బాగా చూసినట్టున్నాడు, నువ్వు లేకపోతే అక్కడ మొత్తం బోరింగ్గా ఉంది జీహు అని చెప్పి చెప్తూ అలాగే జీహు నీ జైల్లో నీకు బాగానే మజా చేసినట్టున్నావు కదా జీహు, నీవు జైల్లో మంచి మంచి పనులు చేపిస్తూ ఉంటారు కదా అని చెప్తుంటే జీహు వాళ్ళని బాగానే ట్రీట్ చేశారా, అక్కడ నీకు ఎలా అనిపించింది వాళ్ళు నీకు పెడుతూ ఉంటే మన వజ్రనీటి గురించి మాట్లాడుతున్నాడు సింగర్ చేసేది. ఈరోజు నేను ఖచ్చితంగా కొట్టే పంపిస్తాను జైలుకి, ఆయన నువ్వు దేనికి పనికి వస్తావు అని చెప్పి చెప్తుంటే అప్పుడు నేను మనం నిజంగా కొట్టేస్తాను అని చెప్తూ సింగ్ కట్టుకుని మన చేతులు కట్టుకుంటా ఉంటాడు. మన చేతులు కట్టుకుంటూ ఉండేసరికల్లా ఇప్పుడు డానియల్ కానీ చూస్తుంది, లాంగ్ టైమ్ నో సీ డానియల్ నేను చూసి చాలా అవుతుంది, అది అసలు ఇంటికి వచ్చి ఇక్కడికి నాకు అర్థం కావట్లేదు, నువ్వు ఫ్రీనెల్కి వెళ్ళాలి కదా, నేను చెప్పాను మన అమ్మమ్మ చనిపోయినా అని చెప్పి చెప్తుంటే సరే అయితే నేను తర్వాత మాట్లాడతా, ఆయన నీకు నేను సారీ చెప్పాల్సిన అవసరం లేదు, అసలు నువ్వు డానియల్ అయితే కదా అని చెప్తే నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని చెప్తుంటే నువ్వు జేమ్స్ లీ కదా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. జేమ్స్ లీ అని చెప్పి మనం షాక్ అవుతున్నాడు, ఇతనికి ఈ పేరు తెలుసు అని చెప్పేసి మన డానియల్ గారు షాక్ అవుతున్నాడు. ఇంక మన బాటం తలుపు ఓపెన్ చేసి చూస్తే వాళ్ళు కుక్కలు కొట్టినట్టు కొట్టుంటాడు. దాంట్లో ఏం వెళ్ళాడు మొత్తం మీటింగ్ బాగా జరిగింది, డానియల్ అప్లై చేసాను బాగా నచ్చింది దానికోసం. ఇంకా అలాగే మీ అమ్మమ్మ చనిపోయినాను కదా, చనిపోయింది ఫ్యూనల్కి వెళ్ళామని చెప్తే వెళ్ళానని చెప్తుంటారు. దానితో అయితే ఇంకా సరే అయితే నేను జైలుకి వెళ్ళాలని నాకు లేదు అని చెప్తాను చెప్తుంటే నాకు ఇంకాసేపు వేరేవన్నీ చూడాలనుకుంటే సరే నువ్వు వెళ్ళి చూడొచ్చు, నీకు ఇంకా టైం ఉంది, రేపు కదా నువ్వు జైలుకి వెళ్ళేదని చెప్తుంటే సరే అయితే నేను ఇంకొకరిని విజిట్ చేసేసి తొందరగానే వస్తాను బస్ అని చెప్పేసి కదా సరే అని చెప్పి వాళ్ళందరూ అక్కడికి వెళ్తుంటారు. మనకైతే మన వర్కర్స్ చూపిస్తూ ఉంటారు, వర్కర్స్లో చెప్తుంటే అసలు ఇక్కడ ఎందుకు కూర్చోమంటారు, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే నాకు ఇలాంటి ఉండాల్సిన అవసరం లేదంటే నన్ను ట్రస్ట్ చేయట్లేదురా డానియల్ అని చెప్పేసి ఉంటాడు. నన్ను ట్రస్ట్ చేయట్లేదా, ఒకవేళ నువ్వు కానీ నా డిస్టర్బ్ చేసేస్తే మా వర్కర్స్ మొత్తం అని చెప్తుంటే అందుకోసం నీకు ట్రస్ట్ చేయట్లేదు, అలా నువ్వు నా కోసం వర్క్ చేయాలి కానీ నువ్వు నేను ట్రస్ట్ చేయాలి ఫస్ట్ అని చెప్పి మన డానియల్ గారికి గుచ్చి చెప్తూ ఉంటాడు. మన డానియల్ గారు దేనికి పనికిరా అని చెప్పేసి ఇంకా అలాగే డానియల్ నీకు చెప్పలేను కదా, అసలు నువ్వు దేనికి చేయాలి నాకు అర్థం కావట్లేదు, ఫస్ట్ నాకు జేమ్స్ గురించి చెప్పాను కదా, జేమ్స్ లే తను లెజెండరీ జనరేషన్ ఫస్ట్ జనరేషన్ లీడర్ అని చెప్పేసి అట్లా ఫస్ట్ జనరేషన్ అంతే ఏందని చెప్పి నీకు పీ జనరేషన్ గురించి అదేం తెలియదా నీకు అని చెప్తుంటే నాకేం తెలియదు అని చెప్పి మన డానియల్ గారు చెప్పేసి కదా జేమ్స్ అన్నాడు ఫస్ట్ జనరేషన్లో లీడర్, తను చాలా స్ట్రాంగ్ అండ్ తనైతే చార్ల్స్ స్టోరీ కోసం పనిచేసేవాడని చెప్పి మాట నాకు బాగా తెలుసు, కానీ ఇప్పుడు జేమ్స్ లీ తను చాలా పవర్ఫుల్ కాబట్టి తన ఐడెంటిటీ మొత్తాన్ని మార్చుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడని కూడా మాకు తెలుసు, కానీ తను ఎక్కడికి వెళ్ళాడు ఎందుకు తను సడన్గా ఐడెంటిటీ మార్చేసాను నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఆ ఐడెంటిటీ నీ దగ్గర అని చెప్పి చెప్పాడు, చార్ల్స్ స్టోరీ నిన్ను కాపాడాలనుకున్నాను నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇంకా అలాగే చార్ల్స్ స్టోరీకి ద వన్ ఆఫ్ ది జెన్జీనియస్లో ఒకడు జేమ్స్ని ఇప్పుడు ఐడెంటిటీ నీ దగ్గర ఉందని చెప్పేసి మన డానియల్ గారికి చెప్తూ ఉంటాడు. ఇంక మన డానియల్ గారికి అర్థమైపోయింది జేమ్స్ చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి ఇక్కడ అర్థమైంది. సరే అయితే వేరేవాడు ఇంటికి జేమ్స్ గురించి చెప్తున్నాడు, అసలు తనకి జేమ్స్ గురించి తెలుసా అని చెప్పి జీవో గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సరే అయితే డానియల్ నీకు ఇంతవరకే చెప్తాను ఫస్ట్ జనరేషన్ లీడర్ అని చెప్పేసి అంటే నువ్వు ఇంకా కావాలంటే మాత్రం నువ్వు ఫస్ట్ నా ట్రస్ట్ని ఎండ్ చేసుకొని చెప్పి చెప్తూ ఉంటాడు. దాంట్లో అయితే మనకి బిగ్ డీల్ స్టిచ్ చూపిస్తూ ఉంటాడు. బిగ్ డీల్ స్కేప్ వెళ్ళాడు ఎక్కడికి వెళ్తున్నారా అని చెప్పి చెప్తుంటే నేను మీ లీడర్ని చూసేదానికి వచ్చాను జాక్ గన్ అని చెప్పి చెప్తుంటే ఆయన మా లీడర్ని చూస్తున్నావు అవసరం నీకు లేదు కత్తి దొబ్బే అని చెప్పి చెప్తాను సకలా ఆయన నువ్వు ఎవరైనా అట్లా మాట్లాడేదానికి అని చెప్పేసి సరే తన సిగరెట్ ఎట్టి తన కళలో పొడిచేదానికి ట్రై చేస్తూ ఉంటాడు, పొడిచేసి కూడా ఉంటాడు, తన వల్ల ఆ బ్లడ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ఆ సౌండ్ వినేసి తను అడుస్తుంటాడు చట్నా కొడక కొడతామని చెప్తుంటే అప్పుడు లీడర్ అక్కడికి వచ్చేసి ఉంటాడు మన జేకే గడు అక్కడికి వచ్చేసి నువ్వు ప్రామిస్ బ్రేక్ చేయలేదు కదా అని చెప్తుంటే నువ్వు ఇచ్చిన ప్రామిస్ కోసం కూడా వచ్చాను, నాకు మా చెప్పు వాళ్ళని కొట్టి నువ్వే కదా అని చెప్తుంటే నేను కాదు నువ్వు ఫస్ట్ ప్రామిస్ కుట్టాను కదా నీకు అని చెప్తే జీహు నేను చెప్పిన దానికి క్వశ్చన్కి ఆన్సర్ చెయ్యి, అసలు వాళ్ళని కొట్టిన నువ్వేనా అని చెప్పి తను చెప్తుంటే అదే అది నేనే అని చెప్పి చెప్పేసాకలా జీహు నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు అని చెప్పేసి సప్పని కొట్టేసాను ఉంటాడు చిమ్మి అని చెప్పి వెంటనే మనం చూసిన వెంటనే నువ్వు ప్రామిస్ బ్రేక్ చేసినట్టు నువ్వు కానీ నేను బ్రేక్ని కొట్టినప్పుడు నేను చెప్పలేదు కదా అని చెప్తుంటే ఎందుకంటే ఆ టైంలో నువ్వు వీక్ కనీసం నువ్వు వీక్స్ నువ్వు ఆడుకుంటున్నావు దాని ప్రకారం చూస్తుంటే దేని పనికి రాని చెప్తుంటే ఇక్కడికి వచ్చేసి మన జీవో కూడా ఏం చెప్తున్నానంటే నేను ఇక్కడికి వచ్చేది
అలా జరిగిందని చెప్పి నీ గురించి తెలుసుకున్నాను, మీ అమ్మ చనిపోయిందని చెప్పి అదేం పడపడం లేదు వదిలేను అని చెప్పి చెప్తూ, అలాగే మనం ప్రామిస్ కొట్టుకున్నాం కదా ఫోన్ మీద కూర్చొని మ్యాచ్ చేద్దామే, ఆ ఫోన్ మీద కూర్చొని ఒకటిగా చేసి అలాగే ఆ జేమ్స్కి ద లెజెండరీ జేమ్స్ని నాతో పాటు పనిచేస్తానని చెప్పి అనుకున్నాను. నీకు జేమ్స్లో ఎవరో తెలుసా అని చెప్తుంటే, నాకు తెలుసు, సరే అయితే నాకు హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్తుంటే, సరే అయితే మన తర్వాత చూద్దాం అని చెప్పి చెప్తుంటాడు. ఇలాగే నాకు ఇక్కడ మీటింగ్ అయిపోయింది, మీరు రావచ్చు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంకా పోలీసు అని. ఇంకా ఇక్కడ చూసాక ఎవరు పార్టీ చేసుకుంటా ఉంటారు, అది కూడా జపనీస్ స్టైల్ పార్టీ. అది ఎవరో కాదు మన గోగాడు. ఇంకా గోవా ఇంకా డానియల్ అదే గన్ ఇక్కడ ఇద్దరు పార్టీ చేసుకుంటాడు. ఈ చుట్టూన్నగా మనం 3 సంవత్సరాల క్రితం ఇలాగే పార్టీ చేస్తామని చెప్తుంటే, 3 సంవత్సరాల క్రితం పిల్లలు మనం రిక్రూట్ చేసేందుకు ఇలా పార్టీ చేస్తామని చెప్పి మన గన్ గాడు అయితే చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే ఇంకా ఎలా జరుగుతుంది, మనైతే బాగానే జరుగుతూ ఉంది. ప్రజలకి మన జీవాలు కూడా బయటకు వచ్చేసి చెప్పేసి ఇంకా అలాగే జేమ్స్ లీ గురించి చాలా పెద్ద న్యూస్ బయట జరుగుతుంది అని చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే హన్సన్ గురించి చెప్తూ ఉంటాడు. హన్సన్ వాళ్ళు కొంతమంది ఉన్నారని చెప్పేసి వాళ్ళు కాస్త పవర్ఫుల్ అయిన వాళ్ళని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూసిన వాళ్ళకి హన్సన్ అని చెప్పి మనకి ఏదో చూపిస్తూ ఉంటాడు. ఇంకా అలాగే ఏ హన్సన్ గురించి ఏదో తెలియదు, మన దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాం అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఆయన వాళ్ళకి వాళ్ళ పవర్ఫుల్ అని చెప్పేసి వాళ్ళు ఏమనుకున్నా కానీ సాధించగలని చెప్తుంటే ఇదే మనకి హన్సన్ టీమ్ అని చూపిస్తుంటుంది. ఫస్ట్ పేరు వచ్చేసి జాక్లీ, ఇంకా ఫస్ట్ పేరు వచ్చి హన్సన్ నెంబర్ 3, ఇంకా జాక్లీ గడు తన నెంబర్ 3 అని చెప్పి మనకి తెలుస్తుంటుంది. ఇంకా నెంబర్ 2 అయితే నాకు దాని పేరు చేంజించి ఇంకా తినే హాన్సన్ అయితే తన పేరు మర్చిపోయిన, సరే దానికోసం నెంబర్ 1 అని పిలుచుకుంటా ఓకేనా. సరే అయితే ఏమైనా చూసే వాళ్ళకి నేను చాలా ఎక్కువ తాగేసి మీరు లూజ్ అయిపోతారని చెప్పేసి ఎవరో గేమ్ ఆడుకుంటూ ఉంటారు. ఇలా అయితే మంచి బిజినెస్ ఐడియాస్ ఉండవాలని చెప్పి చాలా పవర్ఫుల్ వాళ్ళని కూడా మన గోగడి వాళ్ళని ఎక్నాస్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే గోగడి డబ్బులు వేసాం ఎంత దగ్గర ఉంటారు తెలుసు కదా. ఇంకా మనం వీళ్ళందరినీ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని పిలుచుకుంటాం. వీళ్ళ పేరు మనం తిరగట్లేదు ఓకేనా. ఇంకా వదిలేండి. తన పేరు హన్సన్ అనుకుంటా. తను వచ్చిన ఎక్కడి నుంచో నాకు తెలియదు. ఇంకా నెంబర్ 3 వాళ్ళు అంటే ఏం చేస్తానంటే కానీ చాలా బాగుంది అసలు ఏంది అంట అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఇంకోళ్ళైతే సోల్కి వచ్చేస్తుంటాడు. ఇంకోళ్ళు కానీ సోల్కి వచ్చి మొత్తం నాశనం చేస్తా అని చెప్పి తెలుసు. కానీ అప్పుడు వాళ్ళని తగులుకుంటా ఎవరు అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. సోల్ మొత్తం నాశనం చేసానికి అది ఎవరో కాదు మన వాస్కు, ఇంకా డానియల్, ఇంకా జాక్, ఇంకా వాళ్ళ ముందు మన హన్సన్ వాళ్ళు కొడుకుని ఉంటాడు. ఇంకా దాంట్లో అయితే ఇక్కడ కొడుకు రొమాంటిక్ రూమ్ దగ్గరికి వచ్చేసి ఉంటాడు. అక్కడికి వచ్చేసి వెంటనే తన అక్కడ చేరి బీర్ మొత్తం ఉంటుంది చాలా బాగాలేదు అసలు అసహ్యంగా ఉందని చెప్పి చెప్తుంటే, అవును నిజంగా ఇది ఏం బాగాలేదు అని చెప్పేసి వాళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఇది దేని పనికి రావట్లేదు, ఎందుకంటే వాళ్ళు మంచిగానే చేయట్లేదు, నా ముందే స్మోకింగ్ చేస్తానని చెప్పి చెప్తూ ఉంటాడు. అప్పుడు ఎవడో వచ్చేసి చట్నా కొడక మీరు ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ నుంచి డబ్బేంది అని చెప్పి చెప్తుంటాడు. మీరు మైనస్ కదా అని చెప్పి అరుస్తుంటాడు. ఇంకా తాను చేయమంటే ఓహో మీరు పిల్లాంటి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నాను మీరు అని చెప్పి చెప్తుంటాడు. నేను నిజం చెప్పంటావా నీ బాగా అసలు ఏం పర్లేదని చెప్పేసి మన ఆన్సర్ లీరా చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత తను ఇంకా చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే మీరు దేని పనికిరాడు పిల్లకాయలు దగ్గర చేస్తానని చెప్తుంటే నువ్వు చేసిందంతా ఏం పర్లేదు కాబట్టి 30 పాయింట్స్ మైనస్, ఇంకా ఇలాగ మైనస్ పాయింట్స్ అని చెప్తుంటాడు. అలాగే నీకు మంచి అమ్మాయిలు కూడా నాకు చెప్పకుండా సిగరెట్ తాగుతున్నారు. ఇంకా అలాగే వాళ్ళు ఎటువంటి వాటర్ అనేది ఎటువంటి పీరియడ్ అనేది సర్వ్ చేయట్లేదు, దానికోసం 20 మైనస్. ఇంకా అలాగే వాళ్ళు డస్ట్బిన్ కానీ సిగరెట్ మొత్తం మామూలుగా తాగుతున్నాడు, దానికి ఇంకో 20 మైనస్. ఇంకా అలాగే వాళ్ళందరూ మాట కలిసి తాగుతూ ఉన్నాడు, దానివల్ల ఇంకో 10 మైనస్ అని చెప్పి తను 10 మైనస్ చేసుకుంటూ వెళ్తున్నాడు. టోటల్ 70 మైనస్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు డస్ట్బిన్స్ కానీ దేన్ని సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు, దానికోసం 10 మైనస్ అని చెప్పి తను చెప్తుంటాడు. అంటే ఏం లేదు లాస్ట్ ఓకే మా చెప్తున్నాడు, అంటే అసలు అసహ్యంగా ఉందా చెప్తున్నా కొడుకు అని చెప్తుంటాడు. అవును నిజమే వాళ్ళు ఏం చేయట్లేదు అని చెప్తుంటాడు. అండ్ దాంట్లో అయితే తను చెప్తుంటాడు దానివల్ల మీ గొడవకి మాట అసలు ఏం మాట్లాడదు మీ హోటల్ అనేది, దానికోసం నేను బ్యాడ్ రేటింగ్ ఇస్తున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఎవరు రా నా కొడుకు గురించి మాట్లాడదాం అని చెప్పి చెప్తుంటే నేనేమున్నా అని చెప్పి మన స్టేట్కి వచ్చేసి ఒకేగా వెళ్ళిపో పంచుతావు. తను ఎక్కడ కొట్టేసి ఉంటాడు, తన బట్ అనేది వెనుకున్న సోఫా కూడా పక్కన కొట్టేసి ఉంటాడు. ఇంకా అలాగే ఇందులో చూస్తున్న పోయిన ఫైట్ చేసే కదా నెంబర్ 2 కూడా వచ్చి ఫైట్ చేస్తుంటాడు. నెంబర్ 3 కూడా వచ్చేసి అమ్మాయిలతో వీడియోలు మాట్లాడుతూ ఉంటాడు, మనం అమ్మాయిలారా అని చెప్పేసి. ఇంకా దానితో అయితే వీళ్ళందరూ చూస్తుండే అసలు ఎవరు ఇట్టున్నారని చెప్పి చెప్తుంటాడు. అలాగే ఎవరో కొడుకు లోపలికి వస్తున్నాడు, నాకు చేసి తను జేమ్స్లీ అనుకుంటా. తను జేమ్స్లీ కొంచెం మంచి యాపిల్ అయిపోయి కూడా ఉంటుంది. వాళ్ళు జేమ్స్లీ మాట్లాడుతూ ఉంటారు కదా. ఇక్కడ వచ్చేసి మన నువ్వేనా జేమ్స్లీ అని నేను అంటాను చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి చెప్తూ ఉంటాడు. మిస్టర్ జేమ్స్లీ మీ వాయిస్ వస్తుంది విచిత్రంగా అని చెప్తుంటే ఓ నేను జేమ్స్లీని కాదు నేను జేమ్స్లీ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పి తను చెప్తుంటే నువ్వు జేమ్స్లీ ఫ్రెండ్ నాకు చూసాక నీ వాయిస్ జేమ్స్లీ లాగా అసలు లేదు, కాబట్టి నువ్వు జేమ్స్లీ అయితే కాదు అయినా నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు, ఒకవేళ నువ్వు కానీ అబద్ధం చెప్పావు అంటే నువ్వు గుర్తే పగిలిపోద్దని చెప్పి మన నెంబర్ 2 గారు చెప్తూ ఉంటాడు. అలాగే స్టేట్ పైకి ఎక్కేసి నువ్వు కాస్త పర్వాలేదు బాగా ఉన్నావు కాబట్టి నీతో మంచిగానే అడగవచ్చు అని చెప్పి నెంబర్ చెప్తాను. తను ఎలా నా పైకి ఎక్కేసాడని చెప్తుంటే హన్సన్ పీపుల్ వీళ్ళు ఇక్కడికి ఏం చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు అని వీళ్ళు విచిత్ర వాళ్ళు అని చెప్తే అని చెప్తుంటాడు. నేను జైల్లో కలిసినప్పుడు నేను చెప్పిన వీళ్ళ గురించే ఇలా హన్సన్లో చాలా పవర్ఫుల్ పెట్టలేదు, ఎందుకంటే వీళ్ళు ఎంత పవర్ఫుల్ అంటే వీళ్ళ ఐడియా అంటే బిజినెస్గా మార్చేయగలడు, ఏదైనా విచిత్రంగా మార్చగలడు. హన్సన్ పీపుల్ కోసం హన్సన్ మొత్తం
అది వంగద్ది అని చెప్పి అని చెప్తుంటే, వంగద్ది అవునా అని చెప్పి అని చెప్తుంటాడు. ఇది చాలా పవర్ఫుల్ అన్నాడు. ఫస్ట్ నువ్వెవరు? నువ్వు జేమ్స్ లాగా అసలు లేవు. కాకపోతే జేమ్స్ లీ కోసం నేను పని చేస్తా ఉంటావు అని చెప్తే, నేను జేమ్స్ లీ కోసం పని చేస్తాను చెప్తే, సరే అయితే నేను చెప్పి నువ్వు నమ్ముతున్నాను, స్టాప్ ఇట్. ఇంకా దీని గురించి మాట్లాడదాం ఆపేయింది. ఫస్ట్ అసలు మన పని ఏంది? అసలు జేమ్స్ లీ గారు ఇప్పుడు వస్తాం మమ్మల్ని మాట్లాడడానికి. కానీ మేము మాట్లాడే జేమ్స్ లీ గురించే కదంటే, జేమ్స్ లీ గారు కాస్త బిజీగా బయట ఉన్నాడు. కాబట్టి వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం అని చెప్పి తను చెప్తున్నాడు. సరే అయితే ఇక్కడ ఏం చేద్దాం చెప్తే, జేమ్స్ లీ చెప్పి నేనంటే ఫోన్ మీద కూర్చొని ఇన్వైట్ చేయమని చెప్పి ఏంటంటే, ఫోన్ మీద కూర్చొని ఇన్వైట్ చేద్దామా అంటే, ఫోన్ మీద కూర్చొని ఒకటిగా మార్చేసి తను మన బిజినెస్ కోసం మార్చాలి. జేమ్స్కి ఇప్పుడు ఫండింగ్ కావాలి. ఆ ఫండింగ్ మీరు మాకు బాగా హెల్ప్ అవ్వాలని చెప్పి చెప్తుంటే, తను అబ్బాయిలతో మంచిగా రొమాన్స్ చేస్తున్నట్టున్నాడు. దానికోసం మేము అందరూ జేమ్స్లీ కోసం పని చేయాలి. కాబట్టి జేమ్స్లీకి ఫండింగ్ అనేది ఎక్కువ కావాలి. నాకు తెలిసిన నువ్వు ఈజీగా బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలని చెప్పి విన్నాం. కాబట్టి మిమ్మల్ని కాంటాక్ట్ చేయమని చెప్పి చెప్పేసి కదా. అటు అంటావా? సరే అయితే ఫోన్ మీద కూర్చొని క్రియేట్ చేయాలి. ఇంకా జేమ్స్లీకి మేము ఫండింగ్ ఇవ్వాలి. సో జేమ్స్ ఫస్ట్ లెసన్ రికిట్కి మేము ఎందుకు ఇలా ఫండింగ్ ఇవ్వాలి? తను చాలా స్ట్రాంగ్ కదా అని చెప్తే, అవును తను చాలా స్ట్రాంగ్ అది ఆల్రెడీ తెలుసు. కాబట్టి తన కోసం మీరు ఫండింగ్ ఇంకా హెల్ప్ చేయాలి. ఇది జోజో హెలీ ఫ్రెండ్స్ అని చెప్పేసి కూడా. సరే అయితే నువ్వు చెప్పిన మాకు అర్థమైంది. దానికోసం మేము ఖచ్చితంగా పని చేస్తాం. ఇంకా అలాగే మనకి బిజినెస్ అనే ఐడియాస్ బాగా ఉన్నాయి. కాబట్టి మీరు చేయగలరా అంతా చెప్తుంటే, నేను ఖచ్చితంగా చేస్తాను. ఇంకా అలాగే మాకు 3 లెవెల్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ కావాలి. ఫస్ట్ ఏంటంటే సోల్ మొత్తం మా మాట వినాలి. నెక్స్ట్ మేము ఏం పని చేసినా కానీ ఇక్కడ ఎవరికి వెళ్ళకాల్సిన అవసరం లేదు చెప్పిందని చెప్తూ, ఇంకా జేమ్స్లీకి ఎంత పర్సెంట్ వస్తుందో మాకు దానికి 50% కావాలి. ఇంకొకటి మాకు సోల్లోని 50% వరకు ఏరియా మొత్తం మా పేరు మీద ఉండాలని చెప్పేసి చెడిగా సోల్ ఒక టేబుల్ని ఒకే ఒక చెట్లు కొట్టేస్తుంటాడు. ఇదంతా అర్థమైతేనే మేము పని చేస్తాం మీతో పాటు అని చెప్పి చెప్తుంటాడు. సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. ఆ బ్యాషర్స్ వాళ్ళు చాలా భయంకరమైన వాళ్ళు. వాళ్ళ కోసం మనం ఎందుకు మనం చేసుకోవాలి? అయినా వాళ్ళు నన్ను హన్సన్ పీపుల్ చాలా పవర్ఫుల్ వాళ్ళు. కాబట్టి మనం వాడితో ఉండాల్సిన అవసరం లేదని చెప్తుంటే, అవును అదే నిజమే, కానీ చాలా వీడిగా ఉండి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి సోల్ మొత్తం ఆక్రమించాలనుకుంటున్నాడు. అంటే సోల్ మొత్తం డేంజర్లో ఉన్న విషయం నుంచి మనడు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడైతే మన బాబాయ్ తను చేతులు హక్ చేసుకోలేదు, తను దారిలో పెట్టాడు చేతులెట్టి. అవునా సరే అయితే చాలా మెత్తం కూడా ఇవి చాలా హార్డ్ అయిపోయింది అని చెప్పి మనం అడుస్తుంటాడు. సరే అయితే మన ఫస్ట్ పేపర్తో మాట్లాడాలని చెప్పేసి చెప్తుంటాడు. హన్సన్ పీపుల్ చాలా స్ట్రాంగ్ అని చెప్పి చెప్తూ కూడా ఉంటాడు. మనకి గ్యాక్డమ్లో చూపిస్తుంటాడు. రన్ అవే ఫ్యామిలీలు అంట రన్ చేసి బయటికి వెళ్ళిపోతుంటే, ఓహో నువ్వు కూడా మాట జనాలు వెళ్తున్నావు హోమ్లెస్ పీపుల్కి, మేము నేను చేసుకొని చెప్పి చెప్తుంటే, సరే మేము పని చేసుకుని నేను పని చేసేదానికి ఇన్వైట్ చేస్తాను కానీ మన పాటు పని చేస్తా అని చెప్పి చెప్తూ ఉంటే, మైనస్ కూడా పని చేస్తుంటే, అయినా మీరు ఇంటికి అంకుల్స్ ఇక్కడ ఏం చేస్తాను అని చెప్పి చెప్తుంటే, మీరు నువ్వు కూడా పాడిపోయని చెప్తుంటే, మనం స్ట్రైట్గా మీరు హాస్టల్ కదా మీరు అని చెప్పి చెప్తుంటే, అవును అని చెప్పి సకలా అని చెప్పి తలకా పగులు కొట్టేస్తూ ఉంటాడు. మ్యాక్స్ అని చెప్పి చెప్తూ ఉంటే సకలా ఇంకా మ్యాక్స్ ఇంకా డెస్టినీ చాలా గట్టిగానే కొట్టేస్తుంటాడు. ఇంకా తర్వాత భయం నాపాలని చెప్పి ట్రై చేస్తుంటే, ఇంకో హన్సన్తో ఫైట్ చేస్తుంటారు. ఇలా అయితే మన జేఎస్ స్కూల్ ఇక్కడ వచ్చేసి ఉంటారు. నెంబర్ 2 అయితే నెంబర్ 2 కూడా ఫౌండ్ యూ అదే బర్నకుల్స్ కోసం ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ అక్కడే కదా మన బర్నకుల్స్ ఉండేది. ఇంకా దాని ఇక్కడికి వచ్చేసాకల్లా, ఈ బర్నకుల్స్ మీరే కదా, బర్నకుల్స్ నిజమైనా వాస్కో ఎక్కడ ఉండాలని చెప్పి వీళ్ళందరూ అడుగుతూ ఉంటారు. వాస్కో మా బాస మీకేం తప్పు చేశారా? అలాగే మీరే కదా ఆ 7 సెమిస్టర్స్ అని చెప్తుంటే, మేమే మా వాస్కో బాస్ ఏమైనా తప్పు చేశారా? ఏమైనా తప్పు చేసి ఆయన బదులు మేము సారీ చెప్తాం. ఎందుకంటే ఆయనకి ఎలా మాట్లాడాలి ఎక్కడేం మాట్లాడాలో తెలియదు, దానికోసం మేము క్షమాపణ చెప్తామని చెప్పేశారు కదా. మీరేం మాట్లాడుతున్నారు కాబట్టి మేము సారీ. ఇంకా అలాగే మీకు ఏమైనా జ్యూస్ కావాలా, హెల్బల్ టీ కావాలా, కానీ మీకు ఇస్తామని చెప్పేసి కదా. సరే అయితే మీ బాస్ వచ్చినప్పుడు నాకు చెప్పండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి మనం అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. అని ఒక సెకండ్, నేను మిమ్మల్ని కొడితే ఖచ్చితంగా మీ బాస్ వస్తారు కదా అని చెప్తూ ఉంటాడు. అంటే నేను కొట్టాలని చెప్పి ప్లాన్ చేసుకుంటాడు. ఇంకా మన డెస్టినీ ఇద్దరికి గట్టిగా కొట్టేసుకుని పడిపోయి ఉంటాడు. వీళ్ళు మరీ అంటే చాలా వీక్గా ఉన్నా అని చెప్పి చెప్తుంటారు. డెస్టినీ ఇంకా మ్యాక్స్ అనుకుంటా వేరే మంచిపోయా. ఆలివింగ్ సైడ్ ఉన్నాడా అందరూ అంటే పవర్ఫుల్ తెలుస్తాడు. ఇప్పుడు ఆలివింగ్ మా పవర్స్ మొత్తం అదే మ్యాటాక్స్ని టాచ్ చేయగలడు. ఇతను చాలా పవర్ఫుల్గా ఉన్నా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అంటే ఇతను ఆలివింగ్ అంటే పవర్ఫుల్ అని చెప్పి చెప్తూ ఉంటాడు నెంబర్ 3 గాడు. అంటే చూడాలి. ఇంకా అలాగే మనోడైతే నెంబర్ 2 గాడు అయితే బన్నుగుల మీద మొత్తం స్కెచ్ పెయింట్ వేసేస్తూ ఉంటాడు. వాస్కో గాడు ఎక్కడ ఉన్నా తెలియదు, కానీ వీళ్ళైతే కుక్కని కొట్టినట్టు కొట్టేసా అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అలాగే నువ్వు గాగ్డమ్లో ఉన్నావు కదా అని చెప్తుంటే, ఇక్కడ నేను గాడ్ డాక్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ ఇద్దరు మన జోహాన్ అయితే ఇక్కడ ఉన్నా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా జోహాన్ గట్టి అయితే ఫైట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అండ్ నువ్వేగా జోహాన్, నీ పేరు కూడా చాలా ఎక్కువ విన్నాను, కాబట్టి నాతో ఫైట్ చేయాలనుకున్నావా? నాకు ఈ ఏరియా మొత్తం బాగా నచ్చింది, కాబట్టి నేను ఏరియా నిన్న నా అండర్గా చేసుకోవాలనుకుంటున్నాను చెప్పి చెప్తుంటే, అలా అంటావా, నువ్వు ఏదైనా చేసుకో అని చెప్పి తను చెప్తుంటే, ఏమంటున్నావు నువ్వు నాతో ఫైట్ చేయవా? నువ్వు కాపీ చేయను అని విన్నాను, నా టెక్నిక్ కూడా నువ్వు కాపీ చేయగలవా? ఓకేనా, మళ్ళీ ఇలాంటి విషయాల గురించి నాతో మాట్లాడపక్క అని చెప్తుంటే, నువ్వు ఈ ఫిష్ని కాపీ చేయగలవా? ద ఫిస్ట్ ఆఫ్ గాడ్, దీన్ని నాకు కాపీ చేస్తాను, నేను చూస్తాను చెప్పి అని చెప్తుంటే,
సరే అయితే నీకు ఇది నీదే కావాలి తీసుకో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. నాకు ఈ గ్యాంగ్ దేనిలో నన్ను ఇన్వాల్వ్ అవ్వక నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి మనోడు గమ్ముకి వెళ్ళిపోతూ ఉంటాడు. దాన్ని చూసి తను షాక్ అవుతున్నాడు. ఎందుకు జోహాన్ నేను ఇలా ఉన్నా అని చెప్తే జోహాన్ 2 రోజుల ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ డాక్టర్ ఏం చెప్పారంటే అచ్చం మీ అమ్మలాగే ఈ కళ్ళు కూడా మాయమైపోతూ ఉన్నాయి, అదే నాశనం అయిపోతున్నాయి, తనకి జెనెటిక్స్ డిసీజెస్ వచ్చిందని చెప్తుంటాడు. అయితే తొంటలో నువ్వు బ్రెయిన్ కూడా అయిపోవచ్చు, కాబట్టి నువ్వు చాలా గట్టిగా నేను క్రియేట్ చేసుకోవాలి, ఇంకా అలాగే నువ్వు టెంపరీగా కళ్ళు అనేది కోల్పోవచ్చు, కాబట్టి నువ్వు మొత్తం మారాలి అని చెప్పి తను చాలా ట్రీట్మెంట్ చేయాలని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూసే కనుక ఇంకా నాకు బాగా కావాలని చెప్పి తను చెప్తూ ఇంకా జాగ్రత్తగా అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా దాని అయితే మన జీవో గారు అయితే 1 డే లీవ్ అయితే వచ్చేసి ఉంటుంది. తనకి నుంచి వెళ్ళిపోతుంది చెప్పి ప్లాన్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అలాగే తను చెప్తూ ఉంటాడు, మీకు నేను ఒక అబద్ధం చెప్పాను చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే జేమ్స్ అనే ఒక ఫైటర్ అనేది చాలా పర్ఫార్మెన్స్ పెట్టి తను చాలా గిట్టింగ్ ఫైట్ చేస్తుంటాడు. ఆహా అలాంటివా, నేను కూడా యూత్లో ఉన్నప్పుడు నేను కూడా ఫైటింగ్ అంటే చాలా ఇష్టం, అయినా ఇంకా చిన్నపిల్లడివే కదా వదిలేసే అని చెప్పి తను చెప్తుంటాడు. అవునా సార్, ఓకే అయినా మీకు ఒక చిన్న అబద్ధం చెప్పాను. అబద్ధం అనేది అబద్ధం చెప్పావు. అవును, మా అమ్మమ్మ అయితే చావలేదు, మా అమ్మమ్మ ఇంకా బతికే ఉంది, నేను మీకు జస్ట్ ఒక అబద్ధం చెప్పానని చెప్పి మనం చెప్తుంటాను. నిజంగా అనిపించిన షాక్ అవుతున్నాడు. ఇక్కడ కదా నీకు ఇదంతా ఎలా క్యాప్చర్ చేసేసి వేయడమంటానని చెప్తుంటే జోహన్తో ఫైట్ చేశాను అని చెప్తే లేదు, జోహన్తో ఫైట్ చేయలేదు, జోహన్ గడు జస్ట్ వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు, నువ్వు నిజం చెప్తున్నావా చెప్తుంటే ఇంకా అలాగే ఇన్ఫ్లుయెన్స్లో ఉంటాడు వాళ్ళందరూ. ఇంకా అలాగే జోహాన్కి కొడుకు అయితే బాగా నచ్చింది, ఇదే మన హెడ్ క్వార్టర్స్గా చేసుకుంటా అని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా అలాగే వాళ్ళని నాశనం చేసేస్తాను, వాళ్ళతో పవర్ఫుల్ కాదు, ఇంకో మనం వాళ్ళ బాస్ కోసం చూడాలని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకోళ్ళని అయితే హాస్టల్లోనే ఇంకా బండ సిద్ధాన్ని ఓదిట్ చేశానని చెప్పేసి, కాబట్టి సోల్ని ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు అని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా అలాగే మన కోసం జేమ్స్ చూసిన ఇక్కడికి రావచ్చు తొందరగానే, కాబట్టి వీళ్ళు అంతా క్లీన్ చేసేయండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అదే మన బిజినెస్ స్టార్ట్ చేసేదానికి ఇదే మంచి ప్లాన్ అని చెప్పి చెప్తూ ఇంకా వాళ్ళైతే బిజినెస్లో అయితే మంచి ఐడియాస్ ఉండాలి కాబట్టి చెప్తుంటాడు. మనకి సీన్ కట్టి జియో గారి దగ్గరికి వస్తుంది, ఎవరో లోపలికి వస్తుంది తనే జేమ్స్ అనుకుంటా. జియో గారు చెప్తుంటాడు, అవును మీరు అన్నది నిజమే, మా అమ్మమ్మ అయితే చావలేదు అని చెప్పి చెప్తుంటే, ఓహో ఏం మాట్లాడుతున్నావు, నువ్వు నా అర్థం చెప్తున్నావా, నువ్వు నా ఫ్రెండ్ లాంటివి, నా ఫ్రెండ్ ఫేక్ చేశాను కాబట్టి నేను కలిసేదానికి, కాబట్టి నాకు నా ఫ్రెండ్స్ తీసుకుంటున్న డాక్యుమెంట్స్ అంటా చెప్తుంటే, నువ్వు చెప్పిన అబద్ధం అనుకుంటున్నా, ఊరికి నా దాటి పడుతున్నావు కదా, కాబట్టి నువ్వు ఇది చెప్పినా నేను వెళ్ళలేదు అనుకుంటున్నాను చెప్తుంటే, చేతనా కూడా నిజం నేను చెప్పినా చెప్తుంటే అప్పుడే ఎవడో వచ్చేసి మనోడు అదే మన తరికి బాబాయ్ వచ్చేసి సరిగ్గా కారెక్కేస్తుంటాడు. ఇంకా బ్యాక్ సీట్ ఇంకా వాళ్ళు అందరూ వచ్చేస్తుంటారు. సరిగ్గా సీట్ బెల్ట్ తీసేసి ఇంక మొత్తం ఐ మిస్ యూ జీహో అని చెప్పి ఒక ట్రక్ అని అక్కడికి వచ్చి ఉంటుంది. ఆ ట్రక్ అనేది స్ట్రైట్గా వచ్చేసి మళ్ళీ గుడ్డేసి ఉంటుంది. దానివల్ల జీహు నువ్వు చేయించాలి తప్పని చెప్పి ఆఫీసర్ చెప్తుంటాడు. ఇక్కడ నుంచి మొత్తం నేను మొదలెట్టబోతున్నాను, మొత్తం నేను రీరైట్ చేయబోతున్నాను, డానియల్ నీకోసం నేను వస్తున్నాను, డానియల్ పార్క్ అని చెప్పి మనం చెప్తుంటాడు. సో అయితే ఇంకా పదండి వెళ్దాం జేమ్స్ లీగ్కి, మొత్తం ఆడుకోవాలి అని చెప్పేసి. అలాగే జీహు వెల్కమ్ బ్యాక్, మీరు కానీ లేకపోతే మేము దేనికి లేవని చెప్పి చెప్తుంటాడు. అందరూ భయపడి జీహుకి రెస్పెక్ట్ ఇస్తుంటాడు. ఇంకా జేమ్స్ లోపలికి వచ్చేసని చెప్తుంటే, నేనే ఆ జేమ్స్ లీని చెప్పేసి బయటకు వచ్చి ఉంటాడు. నేను చెప్పింది నిజమే, ఇది నా జేమ్స్ లీ అని చెప్పి అందరికి ఇంట్రడ్యూస్ చేస్తుంటే, పిల్లడా నువ్వు జేమ్స్ లీ ఫస్ట్ లెవెన్ లీడర్, జేమ్స్ లీ ఫస్ట్ జనరేషన్ లీడర్ అని చెప్తుంటే నేనే చెప్పి చెప్తుంటే మన జీహు గారు చేసిన పెద్ద పనులు అని చెప్పేసి ఇంకా అలాగే జీహు గారు అయితే జనాలుగా జేమ్స్ లీ గురించి చెప్తాం దాన్ని చేద్దాం, దాని గురించి తను ఎటువంటి రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు అని కూడా చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే ఈ కేఎఫ్టీలో బాగా చూపిస్తుంటే ఎవడో మంచిగానే డియాగ్లో ఉండాలని చెప్పి డియాగ్లో బ్రాడ్ అనేది ఉంటుంది ఇక్కడ అన్నాడు అమ్మాయిలతో మంచిగానే బాగుంది స్మాష్. ఇక్కడికి అయితే డానియల్ ఇంకా మన డీజీ గట్టి ఇక్కడ అని ఉంటాడు. ఇంకా డానియల్ గారు అయితే చెప్తుంటాడు, 2 బాడీస్ గురించి ఇంకో క్వశ్చన్ అడిగాయి కదా దాని గురించి చెప్తాను, కానీ నీకు ఈ 2 ఇన్ఫర్మేషన్ ఉన్నాయి, జేమ్స్ గురించి తెలుసుకోవాలా లేకపోతే 2 బాడీస్ గురించి తెలుసుకోవాలని చెప్పి చెప్తుంటే, నువ్వు రెండిట్లు ఏమి అడిగినా నేను దానికి నేను సమాధానం చెప్తాను అని చెప్పి మనం చెప్తుంటాడు. కాబట్టి నీకు ఏదైనా ఒకటే చెప్పగలను అని చెప్తూ దానికోసం బ్లాక్ బ్యాచ్ చేయాలని చెప్పేసి అక్కడ సరే అయితే ఆ బ్యాక్ బ్యాచ్ పేమెంట్ అని చెప్పేసి మనం కూడా బ్యాక్ బ్యాచ్ పేమెంట్ చేసేసి ఉంటాడు, ఇదంటే దియాగలేదు అని చెప్పేసి. ఇంకా దానిది అయితే నువ్వు నిజం చెప్తున్నావు కదా, నువ్వు అసలు దేని గురించి కనుక్కోవాలనుకున్నావు నాకు అర్థం కావట్లేదు, ఫస్ట్ నువ్వు 2 బాడీస్ గురించి కనుక్కోవాలనుకున్నావా లేకపోతే జేమ్స్ గురించి కనుక్కోవాలనుకున్నావా, నీకు మెయిన్ ఏది ఇంపార్టెంట్, జేమ్స్ చాలా స్ట్రాంగ్, ఇంకా అలాగే నాకు ఎనిమిది కూడా చాలా మంది ఇక్కడ తిరుగుతున్నాడు కాబట్టి జాగ్రత్తగా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అలాగే నువ్వు 2 బాడీస్ గురించి తెలుసుకుంటే నేను వెంటనే చెప్తాను, 2 బాడీస్ అంటే నాకేం తెలియదు అని చెప్తుంటే, నువ్వు నా ముందు నాటకాలు ఆడాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు అని చెప్పి నీకు తెలుసు కథను మూసి అని చెప్పి చెప్తుంటే, ఓకే మీకు తెలుసు కదా ఇప్పుడు తను చెప్తూ ఉంటాడు. ఇంకా సరే అయితే నువ్వు దేని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి, ఇంకా అలాగే చార్జ్ టాయ్ కూడా మన కోసం ఖచ్చితంగా వెతుకుతూ ఉంటాడు అని చెప్పి అని చెప్తుంటాడు. చార్జ్ టాయ్ గురించి కూడా చెప్తాను నేను అని చెప్పి చెప్తుంటే, సరే అయితే నీకు దేని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి, అది నాకైతే నీకేం కావాలా ఒక అంటావా, సరే అయితే నాకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు సరే అయితే మనోడు చెప్తుంటే అప్పుడు అమ్మాయిలు వచ్చేసి నువ్వు డియాగ్లతో పాటు ఇంత బిగినింగ్ నుంచి ఇక్కడ ఉన్నావా, డియాగ్లో నువ్వు కూడా ఫేమస్ అని చెప్పి ఇలా అడుగుతూ ఉంటాడు. డియాగ్లో ఎవరు అంటే తను డీజీ, నీకు ఇప్పుడు తెలియదా డియాగ్లో ఎవరు అని చెప్పి చెప్తూ ఉంటే, నీకు నిజంగా తెలీదు తను డీజీ అనమాట నాకు తంటూ తెలుసు, నీకు తెలియదని నేను అసలు అనుకోలేదు పిల్లడు అని చెప్పి అందరూ మన ధ్యానులతో ఆడుకుంటూ ఉంటాడు. ధ్యానులకి ఇంకా డియాగ్లో అనేది డీజీ అని చెప్పి తెలియదు అని చెప్పేసి ఈ రెస్టారెంట్ కూడా ఓడితే అని చెప్పేసి కదా అవునా అని చెప్పి మనకు షాక్ ఉంటాడు. నువ్వు ఎంత ఫేమస్ అయినా అని చెప్పి మన ధ్యానులు అయితే షాక్ అయితే
అయితే చూస్తూ ఉంటాడు. డయాగ్లో నోడే చాలా మంచి మంచి పవర్ఫుల్ అని పెట్టని చెప్పి తను చెప్తూ ఉంటాడు. మన డయాగ్లో అయితే దూకేస్తూ ఉంటాడు అదే డీజీ గడు. ఇంకా అలాగే డానియల్ నేను చెప్తున్నాను కదా నీకు ఈ 2 బడీస్ గురించి ఇంకా నువ్వు ఏదన్నా కానీ చెప్పు ఎందుకంటే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్పి నేను చెప్పాను కాబట్టి ఖచ్చితంగా నేను చెప్తాను 2 బడీస్ కావాలా లేకపోతే జేమ్స్ గురించి కావాలని చెప్పి అడిగేసారు కదా మన డానియల్ అయితే 32 ఏమనుకుంటా ఐ వాంట్ జేమ్స్ గురించి అని చెప్పి అడుగుంటాడు. జేమ్స్ గురించే సో అయితే చెప్తా తనైతే చాలా చాలా పవర్ఫుల్ అని పెట్టి అని చెప్పి తను చెప్తూ స్టార్ట్ చేస్తుంటారు కథని. ఇంకా అలాగే నీకు జేమ్స్ గురించి ఎంతవరకు తెలుసు అని చెప్పి అడుగుంటే నాకు జేమ్స్ అనేవాడు ఒక ఫస్ట్ జనరేషన్ లీడర్ అని చెప్పేసి ఇంకా అలాగే తను తెలియకుండా మాయమైపోయాడని చెప్పేసి అదే ఎవరికి తెలియకుండా ఎంతవరకు నాకు తెలుసు అని చెప్పేసి కదా అంటే నీకు ఫస్ట్ బిగినింగ్ నుంచి మొత్తం చెప్పాలి. అసలు జేమ్స్ అనుకున్నట్టు ప్రీ జనరేషన్ ఒక గ్యాంగ్ ఉన్నది దాన్ని గ్యాబ్రియల్ కిమ్ అనేవాడు చేస్తుండేవాడు. అది ఫిస్ట్ గ్యాంగ్ అది క్రూగా పిలిచారు కదా అలాంటి ఒక పెద్ద ఇది దానికైతే మొత్తం మారిపోయింది. అది ప్రీ జనరేషన్ గ్యాబ్రియల్ కిమ్ అసలు మన క్రూగా మార్చలేము కానీ ఈ గ్యాబ్రియల్ కిమ్ అంటే సడన్గా తన బ్రెయిన్ మొత్తం మాయమైపోయినట్టు తను ఒక అనవసరంగా పార్టీ మొత్తం మార్చేసాడు. తను ఫైటింగ్స్ అన్నిటిని వదిలేసి విధంగా వెళ్ళాడు. అలాగే తనకి ఒక 3 సబార్డినేట్స్ ఉండేవాళ్ళు. తను చాలా చాలా స్ట్రాంగ్. ఇంకొందరూ నాకు ఇచ్చారు వచ్చారు ఎవరో తెలియదు కానీ మధ్యలో అయితే టామీ గారు తెలుసు. నేను స్టోరీ మొత్తం చదివేసాను చదివితే చాలా స్టోరీ అయితే దానివల్ల మామయ్య స్పాయిలర్స్ అలా ఓకేనా వదిలేండి పక్కన పెట్టింది. ఎందుకంటే అవునా ఇప్పుడు తను చెప్తాడు ఆయన ఇప్పుడు గ్యాబ్రియల్ ఎక్కడ ఉన్నాడు తను ఎక్కడ ఏమాడని చెప్తే తను చనిపోయాడు కానీ తను ఎవరు చంపాడు మనకి తెలియదు అని చెప్పి తను చెప్తుంటాడు. తనైతే పాలిటిక్స్లో కలిపి తన కెరియర్ మొత్తాన్ని నాశనం చేసుకున్నాడని చెప్పి తను చెప్తుంటాడు. ఇప్పటికో గ్యాంగ్ని మెయింటైన్ చేశాడు కానీ తను పాలిటిక్స్ని మెయింటైన్ చేయలేకపోయాడు. తన వల్ల తను మొత్తం నాశనం అయిపోయాడని చెప్పి తను చెప్తుంటాడు. దాని తర్వాత ఫస్ట్ జనరేషన్ వచ్చింది. ఫస్ట్ జనరేషన్ ఏంటంటే మొత్తం ప్రీ జనరేషన్ వాళ్ళ మెంబర్స్ వల్లే అలాంటి ఫస్ట్ జనరేషన్కి వెళ్ళండి. ఇంకొందరూ ప్రీ జనరేషన్ వదిలేసి ఫిస్ట్ గ్యాంగ్ వదిలేసి ఇంకొందరు కొత్త క్రూజ్ని స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. అలాగా ఫస్ట్ జనరేషన్లో సర్కిల్ అని పిలిచాడు. ఫస్ట్ జనరేషన్ మొత్తం కొట్టుకోవడం ఇది వీటి మీద మొత్తం డిపెండ్ అయి ఉండేది. మొత్తం ఫైటింగ్ మీదే ఉండేది ఫస్ట్ జనరేషన్ మొత్తం అని చెప్పి మన జేమ్స్ గారు చెప్తూ ఉంటాడు. జేమ్స్ కాదు డీజీ గారు సారీ జేమ్స్ అని వస్తున్నా. ఇంకా అలాగైతే ఇంకా సర్కిల్ అనే జనరేషన్ అది ఫైటింగ్స్ మొత్తం ఉండేది. ఇంకా దాన్ని మొత్తాన్ని డిస్టర్బ్ చేసి దాన్ని మొత్తాన్ని రీబిల్డ్ చేసిన కూడా ఒకే ఒక పెట్టి అది కూడా చాలా స్ట్రాంగ్ అని పెట్టి ఇంకా అలాగే ఫస్ట్ జనరేషన్లో పెట్టి కింగ్స్ అని పిలిచాడు క్రూస్ లీడర్స్ని. ఇంకా అలాగే వాళ్ళందరికీ ఫైటింగ్స్ అని తప్ప ఇంక దాని గురించి దేని గురించి వాళ్ళు తెలిసేది కాదు అని చెప్పేసి మనైతే డీజే గారు అయితే మొత్తం మన ఛానల్ గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సర్కిల్ అని పిలిచేవాళ్ళు ఇంకా అందరూ ఒక్కొక్కరి పవర్ఫుల్ పెట్టి ఇంకా అలాగే వాళ్ళని డిస్టర్బ్ చేసినాడు అంటే ఒకే పెట్టి తనే జేమ్స్ అనేది చాలా చాలా పవర్ఫుల్ అని చెప్పేసి అలా అవునా అని చెప్పి మనం చెప్తూ ఉంటారు. డానియల్ గారు సడన్గా అడిగేసి ఉంటాడు. మన అడిగితే వాడి బాల్స్ చూస్తూ ఉంటాడు మన డానియల్ గారు ప్యానల్స్ అరే సరే వాళ్ళని డిస్టర్బ్ చేసింది జేమ్స్ అని పెట్టి తను అంటే చాలా చాలా పవర్ఫుల్ అని పెట్టి తను ఎంత పవర్ఫుల్ అని పెట్టంటే తను ఈ ఫస్ట్ జనరేషన్ మొత్తం తను ఒకటే సింగిల్గా చేసేసి సెకండ్ జనరేషన్ స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు మీరున్న జనరేషన్ కూడా సెకండ్ జనరేషన్ అని చెప్పి అని చెప్తూ ఉంటాడు. అంటే ఫస్ట్ జనరేషన్లో అన్నీ కింగ్స్ అన్నిటిని అదే క్రూజర్స్ అన్నిటిని కింగ్స్ అని పిలుస్తానని చెప్పాను కదా వాళ్ళని డిస్టర్బ్ చేసి సెకండ్ జనరేషన్ని స్టార్ట్ చేసాడు అతనే జేమ్స్ అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అలాగే జేమ్స్ అనేవాడు చాలా చాలా పవర్ఫుల్ పెట్టి తనైతే చాలా స్టై కూడా పని చేస్తానని చెప్తుంటాడు. మనైతే తన బాస్ చూస్తానంటాడు ఏందో ఇంత పెడతానంటే మనైతే అవునా మీరు చెప్పింది నిజమా ఓ ఇది చాలా పెడతా చెప్పాలని చెప్తా ఉంటాడు. డీజీ చెప్తుంటారు ఇదంతా చేసింది కదా జేమ్స్ లేవాడు తను చేసి అయిపోయాడు అని చెప్పి కానీ కొన్ని రోజుల తర్వాత తను శివుల్లో కనపడ్డాడు. అది చార్ల్స్ టోయితో పాటు తను చార్ల్స్ టోయితో పాటు ద 4 మేజర్ గ్రూప్స్ని అదే క్రియేట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు తను చెప్తున్నాడు. ఇంకా అలాగే తను చార్ల్స్ టోయికి 1 ఆఫ్ ది 10 గ్రేటెస్ట్ జీనియస్లో ఒకడు అని తను చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే చార్ల్స్ టోయి జేమ్స్లీ తనకైతే తన ఏంటైతే ఇప్పుడు నీ దగ్గర ఉంది దానివల్ల నీకు చాలా పెద్ద ప్రాబ్లం ఉంది డానియల్ పార్క్. ఎందుకంటే జేమ్స్లీ అనేది చాలా చాలా భయంకరమైనది. ఏమిందుకు అలాగా అని చెప్పినట్టే ఎందుకు అలాగా ఎందుకంటే ద 4 మేజర్ గ్రూప్స్ని క్రియేట్ చేసిన తనే ఇంకా అలాగే చార్ల్స్ టోయికి పనిచేసింది తనే ఇంకా అలాగే ద ఫస్ట్ జనరేషన్ని డిస్ట్రాయ్ చేసిన తని ఇంకా అలాగే చార్ల్స్ టోయికి 1 ఆఫ్ ది 10 జీనియస్లో తను ఇంకా అలాగే ఐడెంటిటీ ఎంత పవర్ఫుల్ అనేది నీకు తెలుసు కదా కానీ ఇప్పుడు ఐడెంటిటీ పట్టుకుని తిరుగుతున్న నువ్వు డానియల్ పార్క్ దానివల్ల నీ బట్ట దెబ్బే పడిపోతున్నా అని అని చెప్తుంటాడు. ఏంది అనేది ఎందుకంటే ద 4 మేజర్ గ్రూప్స్లో క్రియేట్ చేసామంటూ తను ఫస్ట్ జనరేషన్ లీడర్స్ అనేది డిస్టర్బ్ చేశారు కదా కాబట్టి వాళ్ళందరూ ఖచ్చితంగా రివైన్ చేసుకునే దానికి నీ దగ్గరికి వస్తాడు. జేమ్స్ దగ్గరికి వస్తాడు కానీ ఇప్పుడు జేమ్స్ లేని దగ్గర నీ దగ్గర ఉన్న చెప్పి తను చెప్తుంటాడు. ఎక్కడైతే తను జేబు వచ్చేసి నేనే జేమ్స్ లేని నువ్వు జేమ్స్ లేదు అక్కడ పెట్టలేదు నువ్వు ఫస్ట్ జనరేషన్ లీడరా పవర్ఫుల్ స్ట్రాంగ్ చెప్తే అవును నేను ఆయన అప్పటికి నువ్వు ఏదో మాట నాకు ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ మర్యాద దెబ్బ అని చెప్పి తను చెప్తుంటే లేదు అట్టంటావా అని చెప్పేసి అప్పుడు మనం నెట్టేసి తనకి దెబ్బేసి ట్రై చేసి ఉంటాడు. తనైతే ప్రతి ఒక్కరికి బొమ్మ గీతం తను చాలా ఇష్టం. అప్పుడే తన కళ్ళలోకి
టూత్ పిక్ కూర్చోదానికి ట్రై చేస్తుంటాడు. ఏమైనా ప్రాబ్లమా నేను జేమ్స్లీని నేను భయపెడేదానికి రాలేదు, మాట్లాడడానికి రాలేదు, నేనే చెప్పేదానికి వచ్చాను అని చెప్పేసి తను చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాను నాకు అని చెప్పేసి మన నెంబర్ 3 కూడా చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే అదే జేమ్స్లో ఉన్నావు కదా, అసలు ఏం నీ మోటివ్ ఏందని అని చెప్పేసి కదా, ఏం లేదు ద ఫోన్ మీద క్రూస్ని రైడ్ చేసి ఒక క్రూగా మార్చేది, దాని పేరే జేమ్స్లీ అని చెప్పి తను చెప్తుంటే ఏం మాట్లాడుతుంది నీకు అర్థమవుతుంది. ద ఫోన్ మీద క్రూస్ని రైడ్ చేద్దామా, అయినా ఆ ఫోన్ మీద క్రూస్ని రైడ్ చేసినాక నన్నే తిరిగి నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అని చెప్పి తను చెప్తుంటే, ఎందుకంటే నీ దగ్గర బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి, నువ్వు కాస్త పర్ఫెక్ట్ పెట్టివి, ఇంకా అలాగే నీకంతా చాలా పర్ఫెక్ట్ ఉంది. జేమ్స్లీ అనేవాడు చాలా చాలా పర్ఫెక్ట్ పెట్టి తను ఫస్ట్ జనరేషన్ మొత్తాన్ని ఒక ఆట ఆడుకున్నాడు, ఆ విషయం నాకు తెలుసు. కాబట్టి ఆ జేమ్స్లీ అనేవాడు ఎంత పవర్లో పెట్టాం అందరూ తెలుసు. ప్లస్ ఆ ఫోన్ మీద క్రూస్కి ఇనాజ్ చేసేసి జేమ్స్ అని పేరు పెట్టేసి తిరిగితే ఇంకేమని కాదు, ఇక అలాగే మనకు పవర్ఫుల్ పెట్టాం. ఎందుకంటే దానికోసం ఇంకా మెంబర్స్ యాడ్ అవసరం చెప్తే నీకు అలాగే డబ్బులు కావాలి. గమనంలో చాలా వరకు రన్ అవే మెంబర్స్ ఉన్నాడు, కాబట్టి వాళ్ళందరూ నేను కలెక్ట్ చేసుకుని మన స్టాఫ్ మెంబర్స్కి చేసుకుని మనీ సంపాదిస్తా, నీకు మనీకి ఇట్టం తాడాల్సిన అవసరం లేదు అంతని ఖచ్చితంగా చేస్తుంది. ఇంకా అలాగే నెంబర్ 2 కూడా ఏంటంటే పోలీసు వాళ్ళతో మొత్తం డిస్కస్ చేసేసి ఉంటాడు. పోలీసు వాళ్ళకి మనీ ఇస్తూ ఉంటే అసలు మనకి ఎటువంటి వాడి లేదు. ఇంకా అలాగే నెంబర్ 3 వాళ్ళు లేడీస్ని ఇంకా జెంట్స్ని ఇంకోళ్ళని అది వాళ్ళని చూసుకుంటూ ఉంటారు. ఇంకా అలాగే ఈ ఫండ్స్ కోసం పెట్టి చేస్తూ ఉంటుంది. ఇంకా అలాగే ఫోన్ మీద కూర్చుని చేద్దాం మాత్రం ఒకటి పని ఉండదు, కానీ కాస్త మన స్ట్రాంగ్ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. సింగ్ చెప్పి మన హాస్టల్ చూపిస్తుంటాడు. హాస్టల్లో ఇంకా మన మ్యాథ్స్ ఇంకా తిరిగి పైకి వేస్తుంటాడు. వాళ్ళు నేను మిమ్మల్ని ఎవరు కొట్టింది అని చెప్తుంటే తను ఎవరో మనకి తెలియదు, కానీ వాళ్ళు హన్సన్ పీపుల్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ వాళ్ళు కాస్త పర్ఫెక్ట్ వాళ్ళని కూడా మాకు తెలిసింది. తనైతే ఒకే ఒక షాట్లు మమ్మల్ని కొట్టేసి చెప్పి చెప్తుంటాడు. ఇంకా అలాగే ఇంక మన డార్లింగ్ అని చూపిస్తూ ఉంటాడు. ఇంకా డార్లింగ్ అయితే ఇక్కడ చూసేసి ఎందుకంటే డేమిసన్ పేరు మొత్తం తిరుగుతుందని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగే డార్లింగ్ గారు ఇంటికి ఇక్కడ వర్కర్స్లో ఉన్నావు, ఇక్కడ వర్కర్స్కి ఏం చేస్తామని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా అక్కడికి మన ఎలిజాంగ్ కూడా వచ్చేసి హన్సన్ వాళ్ళు ఎవడో వచ్చాడు, వాళ్ళు మా వాళ్ళని కొట్టాడు, కాబట్టి నిన్ను అవాయిడ్ చేసిన ఇక్కడికి వచ్చాను. ఇంకా అలాగే నువ్వు కూడా మా మధ్యలో వస్తే కానీ ఈసారి ఖచ్చితంగా కొట్టేస్తారు జైన్ అని చెప్పి తనకి వెళ్ళిపోయి ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాలేదని చెప్పి చెప్తుంటే, అలాగే జేమ్స్ పేరు పెట్టుకుని ఒక క్రూ స్టార్ట్ అయింది, జేమ్స్ అని పేరుతో చెప్తుంటే, అంటే ఇంజిన్ ఇదంతా చేసిన దానికోసం తను జేమ్స్ అని పేరు పెట్టుకుని దీనికోసం అని చెప్తుంటే, సరే అయితే ఫస్ట్ నేను వెళ్ళి కనిపెట్టాలి ఇంత ఏం చేస్తుంది అనిపించి సరే గైస్ నేను నుంచి వెళ్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోదానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకా అలాగే తను ఇంజిన్ పేరు కొట్టేసి మనం కూడా స్టార్ట్ అవుతూ కుట్టి పెట్టుకుంటూ ఉంటాడు. సరే అయితే ఏదో చేద్దాం అని చెప్పి అని అనుకుంటూ ఉంటాడు. మేము కూడా నీకు హెల్ప్ చేస్తానని చెప్పి చెప్తుంటాడు. ఇంకా తన ఫ్రెండ్ కాబట్టి డానియల్ ఫ్రెండ్ కూడా కాబట్టి తను స్టార్టింగ్ ఆర్క్స్లో ఇంకా అలాగే మనకి సీన్ కట్ అవుతుంది. ఓ ద ఫస్ట్ జనరేషన్ లీడర్, నువ్వు నీకోసం చాలామంది తిరుగుతున్నాడు కదా నేను అనుకున్నాను, అలా నేను ఇంకా పిల్లలతో ఆడుకుంటున్నావు అని చెప్తుంటే తెలుసు నేను ఇంకా ఆడుకుంటున్నాను, అయినా నీ ఫ్లైట్ అనేది తెలియదు కదా, కాబట్టి డీజీ నువ్వు వెళ్ళాలి కదా అని చెప్తుంటే నేను వెళ్ళాలి ఖచ్చితంగా నేను వెళ్ళాలి ఇంకా నాకు కష్టపడండి, కానీ అట్లా లోపల నా పేరు పెట్టుకుంటే నా క్రూ మొత్తం నేను డిస్టార్జ్ చేయాలని అని చెప్తున్నాడు. అవునవును అయినా నీ పేరు నేను చాలా స్ట్రాంగ్ కదా, నువ్వు జేమ్స్ లీవి ద ఫస్ట్ జనరేషన్ లీడర్ అని చెప్పేసి చెప్తున్నాడు. నీ ఫ్లైట్కి వెళ్ళాలి కదంటే అదంటే అవసరం లేదు నేను వెళ్ళిపోతాను తొందరగానే ఇంకా 8 hours అని చెప్తుంటే, సరే అయితే జేమ్స్ సరే అయితే డీజీ ఆ క్రూ మొత్తం డిస్టర్బ్ చేస్తున్నావు కాబట్టి ఎటర్న్ పెట్ట పర్ఫెక్ట్ పెట్టింది ద ఫస్ట్ జనరేషన్ అయిన జేమ్స్ లీ అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే మన డీజే జేమ్స్ లీ అంటే మనకి మన డీజీ గడు అదే మన జేమ్స్ లీ గడు నేను జేమ్స్ ఇంత పెద్ద అంత పెద్ద అని చెప్పుకుంటూ లాస్ట్కి వస్తే తన గురించి తను గొప్ప చెప్పుకుంటాను అనమాట. సరే అయితే అదైతే మనకి తెలిసిపోయింది ఇంకా జేమ్స్ లీ ఎవరని చెప్పేసి. ఇంకా అలాగే మనకి ఫస్ట్ జనరేషన్ ప్రీ జనరేషన్ సెకండ్ జనరేషన్ గురించి కూడా మనకు తెలిసింది. ఇంకా మనకి చాలా తెలియాల్సి వస్తుంది కాబట్టి అంత మన తర్వాత తెలుసుకున్నాం. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది గైస్. ఇంకా అలాగే ఎవరైతే నా ఛానల్ని ఇక్కడ దాకా చూసారో ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారో కాబట్టి మీరు నాకు తెలిసి ఈ వీడియో బాగా నచ్చుంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో చేసుకోండి. ఇంక మనం వెళ్ళిపోదాం. ఇంకా మనం మళ్ళీ వన్ పీస్ కలుగుతాం. ఖచ్చితంగా వన్ పీస్ రేపుగానే ఎల్లుండగానే ఖచ్చితంగా అప్లోడ్ చేసేదానికి ట్రై చేస్తాను. నా మీద నాకు మంచి ఇది ఉంది, స్క్రిప్ట్ అనేది గూమ్ అయిపోయింది ఎగిరిపోయింది, ఖచ్చితంగా రాసి అప్లై చేస్తాను. ఓకే గైస్ బై బై, సీ యూ టుమారో, మళ్ళీ కలుద్దాం.